బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 23 అంశము విరిగిన మనస్సే వాక్యము కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనము విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. జీవితము మీద విరక్తి పుడితే తప్ప ఎవరి హృదయం విరగదు, మనస్సు నలగదు. జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నవాళ్లు వారి హృదయాన్ని విరుచుకోవాల్సిన అవసరం ఉండదు. పైగా వారి హృదయం ఈలోక భోగాలు అనుభవించాలని ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. విరిగిన హృదయము, నలిగిన మనస్సు ఇలాంటి పదాలు మనుష్యులలో చెల్లుబాటు కావు. స్వార్థపరులైన మనుష్యుల హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ లోక సంబంధమైన ఆశలతో కరడుగట్టి ఉంటాయి కాబట్టి అవి విరగవు, నలగవు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. కీర్తనలు 34:18. దేవుడు కోరుకున్నట్లు విరిగి నలిగిన హృదయం రావాలంటే దేవునితో మనకి పరిచయం ఉండాలి. దేవుడంటే తెలియకపోతే విరిగిన హృదయం రాదు. మనిషి ఎప్పుడూ తన స్థాయిని పెంచుకోవడానికి తాపత్రయపడుతుంటాడు. స్థాయి పెంచుకోవడమంటే తనను తాను హెచ్చించుకోవడమే. అలాంటి మనస్సు ఉన్నవాళ్లు తమ్మును తాము తగ్గించుకుంటారా? తగ్గించుకునే హృదయము లేనివాళ్లకి విరిగిన మనస్సు, నలిగిన హృదయం వస్తుందా? విరిగిన మనస్సు, నలిగిన హృదయము రావాలంటే ఏం చేయాలి? రాత్రంతా ఉపవాసముండి కన్నీటితో మోకాళ్ల ప్రార్థన చేస్తే తెల్లవారిలోపు అలాంటి మనసు వచ్చేస్తుందా? మనం ఆచరణతో సాధించాల్సిన దానిని ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడు. ఖచ్చితంగా మనం దానిని ఆచరిస్తూ, అనుభవిస్తూ సంపాదించుకోవాలి. ఒకవేళ మనం ప్రార్థన ద్వారా సంపాదించాలనుకుంటే మనల్ని దుర్మార్గులు, దుష్టుల మధ్యలో ఉంచి విరిగి నలిగిన మనస్సు వచ్చేలా చేస్తాడు. బాణలాంటి పొట్ట ఉండేవాళ్లకి 6 ప్యాక్ పొట్ట రావాలంటే తిండి మానేస్తే సరిపోదు, దానికి తగ్గ వ్యాయామం చెయ్యాలి. వ్యాయామం చెయ్యకపోతే పొట్ట తగ్గుతుంది కాని 6 ప్యాక్ రాదు. అలాగే మనకి విరిగి నలిగిన హృదయము రావాలంటే దానిని ఆచరించటం ద్వారా, సాధన చేస్తేనే వస్తుంది తప్ప ప్రార్థన చేయటం ద్వారా రాదు. అది మనిషి చనిపోయే వరకు జరిగే నిరంతర ప్రక్రియ. మనం ఆ ప్రక్రియలో ఉన్నప్పుడు దాని నుండి తొలగిపోకుండా దేవుడు సహాయపడతాడు. దేవుడిచ్చిన ఆరోగ్యము, తెలివితేటలతో అన్ని సంపాదించుకొని వాటిని బట్టి తన్ను తాను దేవునితో సమానంగా హెచ్చించుకునే వాళ్లని దేవుడు ఇష్టపడతాడా? తన ప్రాణాన్ని తాను కాపాడుకోలేని మనిషి ఎలా గొప్పవాడవుతాడు? మనిషి అది గ్రహిస్తే తనను తాను తగ్గించుకుంటాడు. అలాంటి వారిని దేవుడు నిరంతరం చూస్తుంటాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. యెషయా 66:2. అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు. విరిగిన మనస్సు, నలిగిన హృదయము లేని వారి ప్రార్థనలు దేవుని దగ్గరకు చేరవు. గర్వ హృదయులందరూ కఠినంగా శిక్షింపబడతారు. యేసుప్రభువే తనను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగితే దేనిని బట్టి మనల్ని మనం హెచ్చించుకోవాలి? విరిగిన మనస్సే దేవునికిష్టము కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని జీవిద్దాము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మమ్మును మేము తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో జీవించే మనసు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.